మనసు బాగోలేనప్పుడు ఆలోచన చెయ్యకండి. అలాగే శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. ఆ సమయంలో గోరంతా కూడా కొండంతలుగా కనిపిస్తాయి. అర్థమైందనుకుంటా. మీ యొక్క సంతోషాన్ని నీకు దగ్గర ఉన్న ప్రతి ఒక్కరూ చూడగలరు. కానీ నీ బాధను మాత్రం నీ మనసుకు దగ్గరైన వారు మాత్రమే చూడగలరు. అన్నీ గమనిస్తూనే ఉండాలి, కానీ ఏమీ తెలియనట్లుగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తిన్నట్లు డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. నలుగురికి నచ్చి మరో నలుగురికి నచ్చాలని ఏమీ లేదు. 10 మంది మెచ్చుకొని నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజమేమిటంటే కదిలేది మేఘాలు, జాబిల్లి కాదు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారని బాధపడే కంటే దూరంగా ఉండి మన విలువను కూడా కాపాడుకోవడమే ఉత్తమం కాదంటారా? ఒక రాయిని కుక్క పైకి విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనె పట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైన వాటి ఐకమత్య బలం చాలా పెద్దది. ఐకమత్యమే మహాబలం అని ఊరికే అనలేదు, గుర్తుంచుకోండి. మంచి మిత్రుడు 100 సార్లు అడిగినా కూడా బ్రతిమిలాడుకోవడంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యం కింద పడితే పోతే పోనీలే అని వదిలేయక, దండలో మళ్ళీ తిరిగి గుచ్చుతాం కదా, ఇది అలాగే. ఒక మంచి మిత్రుడు ముత్యం కన్నా కూడా ఎక్కువ. ఉంచుకోండి. రాసిన పేజీని చించలేం, అలాగే రాయని పేజీని చదవలేం. అందుకే ఈ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. నువ్వు బానిసగా బ్రతికినంత కాలం నీకు ఊరంతా చుట్టాలే, కానీ ఒకసారి ప్రశ్నించడం మొదలు పెడితే సొంత ఇంట్లో వాళ్ళు కూడా శత్రులు అవుతారు. జాగ్రత్తగా ఉండు. అప్పట్లో మనిషి యొక్క వయస్సును చూసి మర్యాద ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం మనిషి వెనుక డబ్బుని చూసి మర్యాదిస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, ఇంకా గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకమాడకండి. ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమైతే వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు, అలాగే రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాం అనేదే ముఖ్యం.
గుర్తుంచుకోండి, బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే తల వంచండి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయండి. ఎందుకంటే జీవితమంతా తలదించుకొని బ్రతకడం అంటే అది అసాధ్యం. అది మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది, బ్రతకాలి అనే ఆశను చంపేస్తుంది. గుర్తుంచుకోండి, నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా మోసం చేయాలని చూడకు. ఎందుకంటే నమ్మకం అనేది ప్రాణం లాంటిది. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాల్లోనూ అర్థం చేసుకోవాలి. ఒకసారి చెయ్యి పట్టుకున్నాక విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టే ఉద్దేశం ఉంటే అస్సలు పట్టుకోకూడదు. అది స్నేహమైన, ప్రేమైన. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే కూడా ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. కొందరి వాగ్దానాలు తియ్యటి అబద్ధాలు, అలాగే నోటి మాటలు నీటి మీద రాతలు కాదంటారా? అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవారు జీవితంలో ముందడుగు వేయలేరు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ కూడా మన కుటుంబమే. గుర్తుంచుకోండి. ఈ సమాజం సంపద లేని మగవాడిని, అలాగే సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు కాదంటారా? ఇంటి కోడలు వేరే కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగ్గా లేదు అంటారు. అదే మీ కూతురు వేరే కాపురం పెడితే చాలా తెలివైనది, బాధలను భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుందని అంటారు. ఇదెక్కడి న్యాయం? మీరే ఆలోచించండి. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మన చుట్టూ ఉండే వారికి మనం దూరమయ్యే వరకు కూడా మన విలువ ఏమిటో తెలియదు. అవునా? మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు తప్పకుండా వస్తాయి. గుర్తుంచుకోండి.